జై శ్రీరామ్. ఇప్పుడు మన విశ్వ హిందూ పరిషత్ సంఘటనా మంత్రి, 2 రాష్ట్రాలకు సంఘటన మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాసురెడ్డి గారు మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరము గట్టిగా చేతులు పైకెత్తి జై శ్రీరామ్ చెప్దాం. నేను జై శ్రీరామ్ అంటాను, గట్టిగా జై జై శ్రీరామ్ అని చెప్పాలి. జై శ్రీరామ్. ఇంకా గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ 2 చేతులు ఎత్తాలి. నా చేతిలో మైక్ ఉన్న కారణంగా ఒక చెయ్యి ఎత్తాను. నన్ను చూసి ఒక చెయ్యి ఎత్తకండి. ఇప్పుడు మాతరం మాతరం అంటాను. అందరం గట్టిగా వందే మాతరం అని చెప్పాలి. ఈ సంవత్సరం వందే మాతరానికి 150 సంవత్సరాలు పూర్తయింది. స్మరించుకుంటూ మాతరం 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 మాతరం. వేదికను అలంకరించిన పూజ్య మాతాజీ, పూజ్య స్వామిని, శివదర్శనానంద సరస్వతి మాతాజీకి, అలాగే పూజ్య స్వామీజీ గురుమూర్తి ఆచార్య స్వామీజీకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హిందూ సమ్మేళన నిర్వహణ సమితి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతృమూర్తులకు, అలాగే హిందూ బంధువులకు, బాలబాలికలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక విశేషమైనటువంటి సందర్భంలో మనం కలిసాం. ఇది కేవలము మన అన్నవరం గ్రామంలో జరుగుతున్న కార్యక్రమం మాత్రమే కాదు. ఇది యావత్తు భారతదేశంలో జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఒక రకంగా ఇది అఖిల భారత కార్యక్రమంగా మనందరము పాల్గొంటున్నాం. 100 సంవత్సరాల క్రితము భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేటటువంటి ఒక సంస్థ ప్రారంభమయ్యి ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో యావత్తు హిందూ సమాజాన్ని కలిపి ఒక సామూహిక సంకల్పం చేసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ మనందరము కలిసాం. ఈ కార్యక్రమం నాగులపల్లి ఉపమండలము అనే పేరుతోటి ఈ అన్నవరం గ్రామంలో మనం జరుపుకుంటున్నాం. ఈ ఉపమండలము కొత్తగా ఎక్కడి నుంచి వచ్చిందని అనుకోకండి, కంగారు పడకండి. విశ్వ హిందూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అఖిల భారత సంస్థ ప్రతి 10,000 జనాభాని ఒక ఉపమండల వ్యవస్థగా చేసుకొని దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలని ప్రతి 10,000 జనాభాకి ఒక కార్యక్రమం చొప్పున జరిపే విధంగా ఈ విధంగా ఉపమండల వ్యవస్థ, నగరాల్లో బస్తీ వ్యవస్థ ఈ పద్ధతిలో జరుపుకుంటున్నాం. ప్రొద్దుటూరులో కూడా ఇలాంటి కార్యక్రమాలు, ప్రొద్దుటూరులో ప్రతి 10,000 జనాభా చొప్పున బస్తీగా ఇప్పటికే 16 కార్యక్రమాలు పూర్తయి ఇంకొక 4 కార్యక్రమాలతో 20 కార్యక్రమాలు ప్రొద్దుటూరు నగరం జరుపుకుంటుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనందరం ఇక్కడ కలిసాం. ఏమిటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, ఎందుకు ఈరోజు మనందరము కలవాలి అనేది ఈరోజు తెలుసుకోవడం కోసమే ఈ హిందూ సమ్మేళనం. ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైనటువంటి చిర పురాతనమైనటువంటి జాతి మన హిందూ జాతి. ప్రపంచంలో ఈరోజు చలామణి అవుతున్నటువంటి మిగిలినటువంటి మతాలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు లేనటువంటి రోజుల్లోనే అసలు ఈ భూమి మీద మానవ జన్మ ఉద్భవించిన తరువాత ఒక శ్రేష్టమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించినటువంటి జాతి మన హిందూ జాతి. మిగిలిన జాతులన్నిటికీ కనీసము గుడ్డ కట్టుకోవడం కూడా తెలియనటువంటి సందర్భంలో మన భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన జీవన విధానము ఆచరించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డటువంటి జాతి మన హిందూ జాతి.
ఎంత పురాతనమైనదంటే మనం రోజు పూజ చేసే సమయంలో సంకల్పం చెబుతాం. సంకల్పం అంటే కొద్దిమంది గుర్తు చేయడం కోసం చెబుతాను. ప్రతి వాళ్ళము పూజ చేసే సమయంలో మీ గోత్రం ఏమిటి అని అడుగుతారు, మీ పేరు అడుగుతారు. ఈ సందర్భంలో జరిగేదే సంకల్పము. ఈ సంకల్పం ఉద్దేశం ఏమిటంటే భగవంతుడికి నువ్వు పూజ చేస్తున్నప్పుడు నువ్వెవరవో నీ యొక్క చిరునామాని చెప్పేటటువంటి క్రమం. ఈ సంకల్పంలో 3 విషయాలు ఉంటాయి. ఒకటి మన పేరు, ఆ పేరుతో పాటుగా చెప్పే గోత్రం. ఈ గోత్రం ఏమిటంటే మానవ జన్మలో మనుషులము ఏదో కార్యము వల్ల పుట్టినటువంటి వాళ్ళం కాదు. ఒక సదుద్దేశంతో మనం జన్మించినటువంటిది మానవ జన్మ. ఈ మానవ జన్మకి ఆధారము గోత్రము. కానీ మన గోత్రము ఇప్పటిది కాదు. మన పరంపర, మన అమ్మ నాన్న, మన పూర్వీకులు లక్షల సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తున్నటువంటిది. ఈ ఆధునిక సైన్స్లో చెప్పాలంటే జీన్స్. నీ జీన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయో చెప్పుకోవటము భగవంతుడి ముందు నువ్వెవరికి వారసుడివో చెబుతున్నావు. రెండవది, ఎక్కడ ఉండి పూజ చేస్తున్నావు. ఈ చరాచర సృష్టిలో ఈ భూగోళం మీద ఈసారి సంకల్పం చెప్పేటప్పుడు వినండి. భరతవర్షే భరతఖండే జంబూ ద్వీపే అని చెప్పి, గోదావరి కావేరి నది మధ్యలో అని చెప్పి, మన పర్వతాలని హద్దులుగా చెప్పి, మనం ఉంటున్నటువంటి ఇల్లా దేవాలయమా అని చెప్పి, శుభ ప్రదేశంలో అని చెప్పి మనము ఎక్కడ ఉండి చెబుతున్నాం. ఇప్పుడున్న ఆధునిక భాషలో చెప్పాలంటే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, జిపిఎస్. ఇక్కడ రోజు పంచాంగంలో చెబుతాం ఇది. ఇంకా మూడవది ముఖ్యమైనది ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది, మూడవది కాలానికి సంబంధించింది. ఈ కాలంలోనే బ్రహ్మకల్పే వైవస్వత మనవంతరే కలియుగే ప్రథమ పాదే అని చెప్పి ఇప్పుడు సంవత్సరము, నెలలు, తిథులు, ఋతువులు చెప్పి ఆ సమయంలో ఉన్నటువంటి శుభ కాలాన్ని చెప్పి తిథులతో సహా చెప్పి పూజ చేస్తాం. ఈ బ్రహ్మకల్పే వైవస్వత మనవంతరి అంటే ఇవన్నీ కాలాలకు సంబంధించినవి. మహాయుగాలకు, కలియుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము ఇవన్నీ కలిపినటువంటివి. ఈ కాలాన్ని లెక్క వేస్తే సుమారుగా 200 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఆధునిక సైన్స్ ఈ భూమి వయసు ఎంత అని చెప్పి నిర్ధారణ చేసిందంటే 200 కోట్ల సంవత్సరాలు. కానీ మన దేవాలయంలో ప్రతిరోజు అనేక కోట్ల సంవత్సరాలుగా చెబుతూ ఉన్నటువంటి ఈ సంకల్పము ఇప్పుడు తయారు చేసింది కాదు. కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఈ సంకల్పము ఈ భూమి మీద ఈ ప్రజలు ఒక తరము తర్వాత ఇంకో తరము ఇప్పటిదాకా ఆగకుండా కొనసాగింపుగా అఖండంగా చెబుతూ ఉన్నటువంటి జాతి ప్రపంచంలో ఇంకా ఏ జాతి లేదు. ఆ జాతి మన హిందూ జాతి. ఇంత పురాతనమైనటువంటి జాతికి సంబంధించినటువంటి వాళ్ళము. ఇది మొదటిగా మనందరము గుర్తుపెట్టుకోవాలి. కానీ మనందరం హిందువులం అంటే ఇంత వారసత్వము కలిగినటువంటి ఘనమైన వారసత్వానికి మనం వారసులం. ఇటువంటి హిందూ సమాజము ప్రపంచం మొత్తానికి శ్రేష్టమైన జీవన విధానాన్ని అందించింది. ఎందుకంటే ఈ భూమి మీద సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉంటాయని చెప్పి చెబుతారు. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏకైక జీవి మానవుడు మాత్రమే మిగిలిన జీవులకి భిన్నమైనటువంటి వాడు. ఇక్కడ మిగిలిన జీవులన్నీ సృష్టి దగ్గర నుంచి అవి అలాగే ఉన్నాయి. ఒక్క మనిషి మాత్రమే తన భావాలని మాట ద్వారా వ్యక్తము చేసే గుణము ఉన్న కారణంగా జ్ఞానాన్ని ఒక తరం తర్వాత ఇంకో తరానికి పంచుతూ అభివృద్ధి చేస్తూ చివరికి సృష్టి చేయగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మానవుడు. మరి ఈ మానవుణ్ణి నియంత్రణ చేయకపోతే ఈ మానవుడిలోనే రాక్షస ప్రవృత్తులు కూడా ఉంటాయి. అందుకని ఆ రాక్షస ప్రవృత్తిని నియంత్రణ చేస్తూ దైవ ప్రవృత్తిని కొనసాగించకపోతే ఈ మానవుడు యావత్తు చరాచర సృష్టికే ప్రమాదకారి అవుతాడు అని గుర్తించినటువంటి ఏకైక ధర్మము మన హిందూ ధర్మం. అందుకే ఈ మానవుణ్ణి అనేక నిబంధనలతోటి, నియమాలతోటి, పరంపరతోటి ఏర్పాటు చేసి రాక్షస స్వభావం పెచ్చరిల్లితే ఏమవుతుందంటే యావత్తు జగత్తు తన నియంత్రణలోనే ఉండాలని కోరుకునేటటువంటి స్వభావం పెరిగి మిగిలినటువంటి జీవుల్ని, ప్రకృతిని, సృష్టిని కూడా తన ఆధీనంలో తెచ్చుకుని స్వార్థానికి ఉపయోగించుకునే స్వభావం వస్తుంది. మన పురాణ కథలు అలాగే రామాయణ, మహాభారతం లాంటి కావ్యాలు కూడా వీటికే నిదర్శనం.
అది ఆ రోజే కాదు, ఈ రోజుకి కూడా ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి అమెరికా యొక్క శక్తితోటి ప్రపంచాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనేటటువంటి స్వభావం, చైనా యొక్క స్వభావం, అలాగే మిగిలినటువంటి దేశాల యొక్క స్వభావం అన్నీ కూడా ఈ రాక్షస ప్రవృత్తికి కారణము. దానిని నియంత్రణ చేయడం కోసమే హిందూ ధర్మం ఒక ఉన్నతమైన జీవన విధానాన్ని వికసింపచేసి ఆచరించి కేవలం ఉపన్యాసం చెప్పి వదిలేయలేదు, తరతరాలుగా ప్రపంచానికి ఆదర్శవంతమైన జీవన విధానాన్ని అందించింది. దాని కారణంగా మనిషి సమృద్ధిగా ఉన్నాడు, జాతులు సమృద్ధిగా ఉన్నాయి, రాజ్యాలు సమృద్ధిగా ఉన్నాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలోనే రాక్షస ప్రవృత్త శక్తులు భారతదేశం మీద కూడా దాడి చేశాయి. ఆధునిక చరిత్రలో చూసినట్లయితే 2300 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ అనేటటువంటి ఒక రోమన్ దేశానికి సంబంధించిన విదేశీ దురాక్రమణదారుడు భారతదేశం మీద కూడా దాడి చేశాడు. అయితే ఆ రోజు భారతదేశ శక్తి ఏమిటంటే, అటువంటి ప్రపంచపు విజేతలని వెర్రవీగుతూ వచ్చినటువంటి అలెగ్జాండర్ని, అప్పటి వరకు మన భారతదేశం ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ దాకా ఉండేది, అక్కడి నుంచి అటే తరిమి పంపించేసాం తప్పితే భారతదేశం లోపలికి అడుగు పెట్టలేదు. సింధు నది దాటి మన ఢిల్లీ దాకా రాలేదు. కేవలం 18 నెలల వ్యవధిలోనే తిరిగి వెళ్ళిపోయాడు. అంతటి పరాక్రమ శక్తి కలిగినటువంటి జాతి మనది. ఆ తర్వాత శకులు, హూణులు, కుషాణులు అని వచ్చారు. అందులో కుషాణులు అనేది ఒక భయంకరమైన జాతి. ఎలాంటిదంటే, వాళ్ళ దాడి నుంచి తట్టుకోవడం కోసమే చైనా ఒక పెద్ద గోడని కట్టుకుంది. ఈరోజు ప్రపంచం వింతల్లో ఒక వింత చైనా గోడ. ఆ జాతి భారతదేశం మీద పడితే వాళ్ళని సమూలంగా మార్పు చేసి, వాళ్ళ మనసుని కూడా మార్పు చేసి భారతదేశంలో కలుపుకున్నటువంటి ఒక ఇమ్యూనిటీ పవర్, అంతర్గత శక్తి ఆ విధంగా మన హిందూ జాతికి ఉంది. ఆ తర్వాత ప్రపంచ పరిణామాల్లో వచ్చినటువంటి ఒక 2 మతాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. ఈరోజు 158 ముస్లిం దేశాలు ఉన్నాయి, ఇంకొక 50 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి. ఇవన్నీ అధికారికంగా ప్రకటించుకున్న దేశాలు. అయితే ఈ మధ్యలో ఇన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు కలిగినటువంటి హిందూ సమాజం వాటన్నిటి దాడులను కూడా తట్టుకొని ఈరోజు మనందరము ఈ విధంగా నుదిటిన బొట్టును పెట్టి మన దేవీ దేవతల్ని నిత్యము పూజ చేసుకుంటూ ఆనందంగా ఇప్పుడు ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను చూసుకుంటూ ఉన్నటువంటి ఏకైక జాతి ప్రపంచంలో, వాటి దాటి నుంచి తట్టుకొని నిలబడిన జాతి మన హిందూ జాతి మాత్రమే. అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళకి ముందు మొఘలాయిలు పరిపాలన చేశారు. ఔరంగజేబ్, ఆయనకు ముందు షాజహాన్, అంతకుముందు అక్బర్, అంతకుముందు బాబర్, వాళ్ళకి ముందు తురుష్కులు పరిపాలన చేశారు, ఖిల్జీలు పరిపాలన చేశారు. సుమారుగా 1000 సంవత్సరాల బానిసత్వాన్ని ఈ భారతదేశం అనుభవించింది. మిగిలిన దేశాలన్నీ వాళ్ళ దాటికి లోనైపోయి మతం మారిపోతే మళ్ళీ తిరిగి స్వతంత్రంగా నిలబడి ఇప్పటికీ ఒడిదుడుకులు తట్టుకొని నిలబడినటువంటి ఏకైక దేశము, జాతి మన హిందూ జాతి భారతదేశం. అయితే బ్రిటిష్ వాళ్ళు 1925 ఈ రాష్ట్రీయ స్వయం సంఘం స్థాపించినటువంటి సమయంలో పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. బ్రిటిష్ వారు ఈ దేశాన్ని ఆ సమయంలో పరిపాలిస్తున్నారు. ఒక్కసారి గమనించండి, బ్రిటిష్ వారు ఈ దేశానికి ఎందుకోసం వచ్చాడు? కేవలము వ్యాపారము కోసం, బ్రతుకు తెరువు కోసం మాత్రమే బ్రిటిష్ వారు ఈ దేశానికి వచ్చారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించడానికి వాళ్ళ బలము కాదు, భారతదేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క బలహీనత, ఐక్యత లేదు, విడిపోయాం. ఒకప్పుడు ప్రపంచానికి ఉన్నత జీవన విధానం అందించినటువంటి హిందూ సమాజము అందరూ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దేవతలాగా జీవించారు, ధర్మాన్ని తప్పలేదు. అప్పుడు ప్రపంచానికి మనం ఆదర్శంగా ఉన్నాం. మన మీద ఎన్ని దాడులు జరిగినా తట్టుకొని నిలబడ్డాం. అయితే ఈ దాడుల క్రమంలో, ఈ 1000 సంవత్సరాల బానిసత్వంలో హిందూ సమాజం బలహీనమైపోయింది. చివరికి వ్యక్తి కూడా బలహీనమైపోయాడు. వ్యక్తి స్వార్థము పెరిగింది, తను తన కుటుంబం వరకు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ సమయంలో విదేశీ దాడులు భారతదేశాన్ని బానిసత్వంలోకి నెట్టాయి. ఒక్కసారి గమనించండి, ప్రపంచ చిత్రపటంలో ఇంగ్లాండ్ చాలా చిన్నది, భారతదేశం చాలా పెద్దది. అటువంటి చిన్న ఇంగ్లాండ్ ఈ దేశాన్ని పరిపాలించడానికి కారణము వాళ్ళ గొప్పతనము కాదు. ఏ రకంగానూ బ్రిటిష్ వాళ్ళు భారతీయుల కంటే గొప్పవాళ్ళు కాదు. అది పౌరుష పరాక్రమాల దృష్టి కానీ, జ్ఞానము దృష్టి కానీ, అలాగే సంపద దృష్టి కానీ భారతదేశానికి ఇంగ్లాండ్ పౌరులు కానీ ఎందుకు పనికిరారు. అయితే మన బలహీనత కారణంగా, ఏమిటా బలహీనత అంటే వ్యక్తిగతంగా పతనమయ్యాం. మన బలమైనటువంటి సాంస్కృతిక వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఈ సమయంలోనే మరి భారతదేశానికి ఆ స్వతంత్ర పోరాటం జరిగింది. స్వతంత్ర పోరాటం అంటే బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం వరకే ఆ రోజు పోరాటం. కానీ
భగత్ సింగ్ పార్లమెంట్ లో బాంబు వేసి బ్రిటిష్ వారిని భయపెట్టే ప్రయత్నం చేశారు. మన అల్లూరి సీతారామరాజు గిరిజనులతోటి వాళ్ళలో స్వాభిమానాన్ని నింపి మన అడవి ఉత్పత్తులు మేమే ఉపయోగించుకోవాలి, మీకు పన్ను కట్టేది ఏంటని చెప్పేసి వాళ్ళని చైతన్యవంతం చేశారు. ఆ తర్వాత చూసాం అల్లూరి సీతారామరాజుని మన వాళ్లే పట్టి ఇస్తే వాళ్ళు కాల్చి చంపారు. అంటే మన బలహీనతల్ని వాళ్ళు ఆసరాగా చేసుకుని ఈ దేశాన్ని లూటీ చేశారు. అంటే ఆ సమయంలో ఈ దేశానికి స్వతంత్రం అంటే ఏమిటి అనేటటువంటి దాన్ని ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపకులు ఈ బ్యానర్ మీద చివర ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో టోపీ పెట్టుకొని ఉన్నవారు వారు కేశవరావు బలిరామ్ హెడ్గేవార్, జన్మజాత దేశభక్తులు వారు. ఆ రోజుల్లోనే ఎంబీబీఎస్ కలకత్తాలో చదివారు. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు మహారాష్ట్ర ప్రావిన్సీకి ప్రాంత కార్యదర్శిగా పనిచేశారు. ఆ రోజు నాగపూర్లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభల్ని వారు దగ్గరుండి విజయవంతంగా నిర్వహించారు. అటువంటి వ్యక్తి జైల్లోకి వెళ్ళారు సహాయ నిరాకరణ వచ్చే సమయంలో. ఆ సమయంలో వారు ఈ దేశం గురించి ఆలోచించారు. అసలు బ్రిటిష్ వారు భారతదేశానికి రావటం ఏమిటి, ఈ దేశాన్ని వారు పరిపాలించడం ఏమిటి? అటు ఒకప్పుడు ప్రపంచంలో వైభవంగా వెలిగిన ఈ జాతి వ్యక్తుల యొక్క పతనము కారణంగా భారతదేశం పతనమైంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ భూమి నాది, వేలాది సంవత్సరాల సంస్కృతికి వారసుని నేను, మళ్ళీ ఈ దేశాన్ని ప్రపంచంలో జగద్గురువుగా నిలబెట్టాలని ప్రతి వ్యక్తిలోనూ కలిగించిన రోజునే ప్రపంచంలో భారతదేశం స్వతంత్రం పొంది తన స్వతంత్రాన్ని నిలబెట్టుకొని మళ్ళీ ప్రపంచానికి జగద్గురు స్థానాన్ని అందించి అందరికీ అన్నం పెట్టి అన్నపూర్ణగా జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతీదేవిగా ఈ భారత మాత నిలబడగలుగుతుంది అని ఆలోచించి సంఘాన్ని ప్రారంభించారు. వారు పనిచేస్తున్న కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. డాక్టర్ వృత్తి చేయలేదు. వ్యక్తిగతంగా ఇంకేమీ జీవితం లేకుండా బ్రహ్మచారిగా ఉంటూ యువకుల్లో జాగృతిని కలిగించారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభమైంది. ప్రారంభంలో అవహేళన చేశారు, ఇది సాధ్యమయ్యే పనేనా అని చెప్పేసి. ఎందుకంటే గాంధీ గారితో చర్చించారు, సుభాష్ చంద్రబోస్తో చర్చించారు, వీర సావర్కర్ అనేవి హిందుత్వవాదితో చర్చించారు. హిందువులందరూ ఐక్యము కావాలి, ఎందుకంటే ఈ దేశం ఒకప్పుడు గొప్పది కావడానికి కారణము హిందువు. ఈ దేశము బ్రిటిష్ వారి చేతుల్లో పతనం కావడానికి కూడా కారణము హిందువు. ఈ హిందువుని సంస్కరించాలి. ఈ హిందువు మళ్ళీ ప్రపంచం నాది అనేటటువంటి ఉదార భావం కలిగిన హిందువుగా నిర్మాణం చేయాలి. ఇది ఉపన్యాసంతో అవ్వదు అని చర్చించారు. అయితే వాళ్ళు స్వతంత్ర పోరాటపు ఇదిలో ఉండి దీన్ని అంగీకరించలేదు. వీరు దాన్ని వదిలేసి వ్యక్తిగతంగా ఈ పని ప్రారంభించారు. ఇది ఎక్కడ అవుతుందన్నారు, హిందువులు కలిసేవాళ్ళు కాదన్నారు. ఎందుకంటే హిందువులకి మనందరికీ తెలుసు అవలక్షణాలు. ఒక హిందువు కలవాలి అని అంటే గాంధీ గారు ఏం చెప్పారంటే, ఇంకొక వ్యక్తి చనిపోతే ఒక నలుగురు హిందువులు అతని శ్మశానానికి తీసుకెళ్ళటానికి ఒకే మార్గంలో నడిచి వెళ్తారు. కాబట్టి హిందువులు ఎప్పుడు కలిసి ఉండరు. అందుకని హిందువులు కలవటం అసాధ్యము, మేము మా పోరాటం చేస్తామన్నారు. డాక్టర్ హెడ్గేవార్జీ దాన్ని వదిలేసి ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడటం ప్రారంభించారు. నిర్లక్ష్యం చేశారు. ఏ సంస్థ అయినా అలాగే అభివృద్ధి చెందిన సంస్థ ప్రారంభంలో నిర్లక్ష్యం చేస్తారు. ఆ తర్వాత ఇది ప్రమాదం అని చెప్పేసి వ్యతిరేకిస్తారు. ఆ తర్వాత దీన్ని తొక్కేయాలని ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత దీనికి అందరూ అంగీకరిస్తారు. ఆ తర్వాత దీనిని అనుసరిస్తారు. ఆ తర్వాత ఆ సంస్థ ఆధారంగానే అందరూ జీవిస్తారు. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆ దశలన్నీ దాచుకొని వచ్చింది. బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలించే సమయంలోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీద నిషేధాన్ని పెట్టే ప్రయత్నం చేశారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 3 సందర్భాల్లో నిషేధం పెట్టడం జరిగింది. అయినా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఈరోజు ప్రపంచం మొత్తం మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ హిందువుల జాగరణ కలిగజేసి ఈ దేశం నాది, ఈ మాతృభూమి కోసం పేరు ప్రతిష్ట కీర్తి కోరుకోకుండా ఈ దేశ వైభవం కోసం అలాగే ఈ ధర్మ రక్షణ కోసం తనకున్న సంపదతోటే సంతృప్తి పడుతూ దేశ ధర్మం కోసం జీవించాలనే వ్యక్తులని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సభ్యుల్ని స్వయం సేవకులు అంటారు. గ్రామ గ్రామాన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సభ్యుల్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నిర్మాణం చేసింది. దీని కారణంగానే ఈరోజు ప్రపంచంలో ఆశ్చర్యపోయేటటువంటి ఒక పెద్ద సంఘటన, అయోధ్యలో రామ జన్మభూమి నిర్మాణం మనం చేసుకున్నాం. గడిచిన నెల 24వ తేదీన ఆ భవ్య మందిరం మీద కాషాయ ధ్వజాన్ని ఎగరేసి ప్రపంచంలోనే 500 సంవత్సరాల క్రితం ఈ జాతి అవమానంగా ఉన్నటువంటి ఆ కళంకాన్ని తొలగించుకొని ఇక ప్రపంచంలో ఏ జాతి చేయనటువంటి పనిని స్వాభిమానాన్ని ప్రదర్శన చేసినటువంటి సందర్భము అయోధ్య రామ జన్మభూమి నిర్మాణము. దీని వెనక కృషి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 1984లో
విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంతో గ్రామ గ్రామాన్న చైతన్యం చేసింది. మనందరికీ తెలుసు, ఈ ఊరు నుంచి కూడా కరసేవకు వెళ్ళారు, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కరసేవకు వెళ్ళారు. కలంకాన్ని తొలగించాం, ప్రపంచానికి స్వాభిమానాన్ని చూపించాం. ఈరోజు ప్రపంచం భారతదేశంలో గర్వించడానికి కారణం ఏమిటంటే మన యొక్క స్వాభిమానము కలిగినటువంటి సంస్కృతి. అలాగే ప్రమాదాలు ఎక్కడ జరిగినప్పటికీ రాష్ట్రీయ స్వయం సంఘం ముందు వెళ్తుంది. అలాగే పేదలైనటువంటి వాళ్ళకి సేవ చేసేటటువంటి ఈరోజు దేశం మొత్తం మీద ఒక సంస్థగా 1,70,000 సేవా కార్యక్రమాలని రాష్ట్రీయ స్వయం సంఘం చేస్తోంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పని చాలా చిన్నది. ఇంత విశాలమైనటువంటి భారతదేశంలో సుమారుగా 6.5 లక్షల గ్రామాలుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ సుమారుగా 1 లక్ష గ్రామాల్లో మాత్రమే జరిగాయి. మన అయోధ్య రామ జన్మభూమి ఇంటింటికి అక్షంతలు వచ్చాయి. దేశం మొత్తం మీద అన్ని గ్రామాలకి అన్ని ఇళ్ళకి వెళ్ళారు. మన ఊరికి అక్షంతలు వచ్చాయా లేదా? అలాగే మన ఊరి నుంచి అయోధ్య రామ మందిరానికి కనీసం 10 రూపాయలు చొప్పున డబ్బులు పంపించామా లేదా? ఈ పని అంతా కూడా రాష్ట్రీయ స్వయం సంఘం, దాని అనుబంధ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్, ఈ విధంగా అన్ని సంస్థలు కలిసి చేశాయి. భారతదేశం అంతా ఈ మాతృభూమి మాది, ఈ మొత్తం భారతదేశం మాది. భాషా భేదము లేకుండా, కుల భేదము లేకుండా, మత భేదము లేకుండా అందరము ఒకటే దేశంగా అనే భావాన్ని మనం ఆ సందర్భంలో ప్రకటన చేశాం. ఇక్కడ ఈ విధంగా రాష్ట్రీయ స్వయం సంఘం ఈ 100 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. అయితే ఈ 100 సంవత్సరాల్లోనే మరి చాలా మందికి నాకు తెలిసి ఈ ఊర్లో రాష్ట్రీయ స్వయం సంఘ శాఖ లేదనుకుంటాను. కానీ ఎప్పుడో ఒకప్పుడు మన స్వయం సేవకులు వచ్చి ఉంటారు. అయితే మన ఊర్లలో కూడా ఈ రాష్ట్రీయ స్వయం సంఘ శాఖలు పెరగాలి. మన ఊర్లలో కూడా స్వయం సేవకుల నిర్మాణము కావాలి. దేశం కోసం, ధర్మము కోసం తను మామూలు వ్యక్తి అయినప్పటికీ తన హోదాతోటి సంబంధం లేకుండా ఈ ధర్మం కోసం సమాజాన్ని నడిపించే నేతృత్వము మన దగ్గర కూడా నిర్మాణమైన రోజున ఇందాక నేను చెప్పినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి భారతదేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఈ హిందూ ధర్మాన్ని తర్వాత తరాలకు అందించగలుగుతాం. అందుకని 100 సంవత్సరాలు అయిన సందర్భంగా సంఘము గురించి గొప్పగా చెప్పుకోవటము ఆర్ఎస్ఎస్ యొక్క పద్ధతి కాదు. ఇంకొక 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పూర్తి చేసుకోవాలనే కోరిక రాష్ట్రీయ స్వయం సంఘానికి లేదు. సంఘము కోరిక ఏమిటంటే భారతదేశం మళ్ళీ తిరిగి ప్రపంచంలో జగద్గురువు కావాలి. ఈరోజు మనం చూసినట్లయితే ప్రపంచంలో నెంబర్ 1 దేశం ఎవరు అంటే భారతదేశం పేరు మొదటి స్థానంలో లేదు, 2వ స్థానంలో లేదు, 3వ స్థానంలో లేదు, 10వ స్థానమో 15వ స్థానమో ఉంది. కానీ జనాభా పరంగా చూస్తే ప్రపంచంలో భారతదేశం యొక్క జనాభాకి చైనా తర్వాత ఇంకెవరు అందుబాటులో లేరు. అలాగే సంపద విషయంలో చూస్తే, సంస్కృతి విషయంలో చూస్తే ఇందాక నేను చెప్పాను, కోట్లాది సంవత్సరాల సంస్కృతి. ఇప్పుడున్న అమెరికా యొక్క వయసు, ఇప్పుడున్న వైభవంతో ఉన్న అమెరికా యొక్క వయసు కేవలం 300 సంవత్సరాలు. 300 సంవత్సరాల క్రితం ఈ అమెరికా లేదు. ఇప్పుడు చైనా అభివృద్ధి చెంది ప్రపంచంలో గొప్పగా కనపడుతోంది. ఈ చైనా ఇప్పుడున్నంత విశాలమైనటువంటి చైనా 500 సంవత్సరాలు. కానీ వేలాది సంవత్సరాలుగా ప్రపంచానికి జగద్గురువుగా ఉండి జ్ఞానాన్ని అందించినటువంటి ఈ భారతదేశం ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో లేదు. నెంబర్ 1 ప్లేస్లోకి రావాలి అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజలు సంఘ స్వయం సేవకులు ఎలాగైతే ఈ దేశం కోసం, ధర్మము కోసం తన వ్యక్తిత్వం కాకుండా, తన కుటుంబం కాకుండా దేశమే ప్రధానంగా ఆలోచిస్తారో అటువంటి వ్యక్తులు నిర్మాణమైన రోజున ప్రపంచంలో భారతదేశం జగద్గురు అయి తీరుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలను గమనించినట్లయితే మనందరికీ అర్థమవుతుంది, భారతదేశమే ప్రపంచానికి రాబోయే 15 సంవత్సరాలలో నేతృత్వం వహించబోతుంది. ఇప్పుడు అమెరికా యొక్క డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. మొన్నటిదాకా ఒక సముద్రంలో అలగనక ఎగిసినట్టు చైనా ఎగిసింది. ఇప్పుడు చైనా డౌన్ ఫాల్ కూడా స్టార్ట్ అయింది. ఒక పక్క యుక్రెయిన్ పేరుతోటి రష్యా తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి స్థితికి వచ్చింది. ఒకప్పుడు రష్యా అమెరికా ధీటుగా ఉంది, అది కూడా ముక్కలైపోయి ఈరోజు బలహీనపడే స్థితిలో ఉండే సమయంలో కరోనా తరువాత అమెరికా యొక్క ఆర్థికాభివృద్ధి పడిపోయింది, రష్యా యొక్క ఆర్థికాభివృద్ధి పడిపోయింది, చైనా యొక్క ఆర్థికాభివృద్ధి పడిపోయింది. ఈ రోజు పేపర్లో చూస్తే తెలుస్తుంది, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పెరుగుతూ వెళుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఎవరిదంటే మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు 4వ ప్లేస్ లో ఉన్నాం. ఇంకొక 5 సంవత్సరాల్లో 3వ ప్లేస్కి వెళ్తాం. ఆ తర్వాత ముందున్నటువంటి అమెరికా, చైనాని ఇంకొన్ని రోజుల్లో దాటి వేస్తాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యేటటువంటి 2047కి ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 అవుతుంది, కాబోతుంది. ఇది కొద్దిగా ప్రపంచ పరిణామాలను గమనించినటువంటి అర్థమయ్యేటటువంటి విషయం. ఈ నేపథ్యంలో
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే కేవలము ఒక సంస్థగా 100 సంవత్సరాల గురించి గొప్పగా చెప్పుకోవటం కాదు. 145 కోట్ల మంది ప్రజల్లో ఒక అభివృద్ధి చెంది ప్రపంచానికి నేతృత్వం వహించేటటువంటి భారతదేశం యొక్క ప్రజలు ఎలా ఉండాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని ఈ 100 సంవత్సరాల సందర్భంలో ఈ హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేసి సంఘము ప్రజలందరితోటి సామూహిక సంకల్పం చేయించడం కోసమే ఈ హిందూ సమ్మేళనం యొక్క ఉద్దేశం. దీన్ని అర్థం చేసుకొని మనందరం ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయాల్ని గమనించుకోవాలి. ఎందుకంటే రాబోయే 5-10 సంవత్సరాలు మనందరి ఆలోచనలు, ఇక్కడ మనందరి అంటే యావత్తు భారతదేశంలో ఉండేటటువంటి ఆలోచనలు, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. కేంద్ర ప్రభుత్వం చెబుతోంది సబ్కా సాథ్ సబ్కా వికాస్, భారత్ శ్రేష్ఠ భారత్, సమర్థ భారత్, సమృద్ధి భారత్ అని చెప్పేసి ఏదైతే చెబుతోందో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చెప్పేది కూడా అదే. భారతదేశం నెంబర్ 1 కావాలి. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే దిశలో అడుగులు వేస్తూ ఉంది. అయితే ప్రజలందరము మనము దీన్ని అర్థం చేసుకోవాలి. మన సహకారం లేకుండా, మన యొక్క బాధ్యతలు మారకుండా, మన యొక్క స్వభావము మారకుండా, మన యొక్క ఆలోచనలు మారకుండా ప్రపంచానికి భారతదేశం నేతృత్వం వహించలేదు. అందుకోసమే రాష్ట్రీయ స్వయం సేవక్ మీ అందరినీ ప్రార్థించేది ఏమిటంటే ఇప్పుడు చెప్పేటటువంటి ఒక 5 విషయాలని మనం గుర్తుపెట్టుకొని ఇవి పాటించినట్లయితే సమర్థ భారతదేశం నిర్మాణం అవుతుంది. దీన్నే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరమవైభవ స్థితి అని చెబుతుంది, సర్వాంగీణ ఉన్నతి అని చెబుతుంది. ప్రతి రంగము భారతీయ మూల్యాలతోటి నిర్మాణము కావాలి. అది విద్యా వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, కార్మిక వ్యవస్థ కావచ్చు, అలాగే న్యాయ వ్యవస్థ కావచ్చు, అలాగే కార్మిక వ్యవస్థ కావచ్చు, పారిశ్రామిక వ్యవస్థ కావచ్చు, దేశం యొక్క విదేశీ నీతి కావచ్చు. ప్రతిదీ భారతీయ మూల్యాలతోటి నిర్మాణము కావాలని కోరుకునేటటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క సంస్థలు సుమారుగా 34 సంస్థలు, వివిధ రకాల సంస్థలు ఈరోజు భారతదేశంలో ఉన్నాయి. కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్, విద్యార్థి రంగంలో అఖిల భారత విద్యార్థి పరిషత్, విద్యా భారతి రంగంలో విద్యా భారతి, ఇలా అనేక సంస్థలు ఈరోజు ఆయా రంగాలలో మొదటి స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మీ అందరికీ ఒక చిన్న సంకల్పం చెబుతుంది, గుర్తుపెట్టుకోండి. మొదటిది, ఎందుకంటే భారతదేశం వికసింపజేసిన అవ్వాలంటే మనందరి బాధ్యత ఉంది. అందులో మనందరము వ్యక్తిగతంగా ఆచరించాలి, కుటుంబ పరంగా ఆచరించాలి, సామూహికంగా ఇలా కలిసినప్పుడు కొన్ని విషయాలు ఆచరించాలి, అలాగే బయట సమాజంలో వ్యవహరిస్తున్నప్పుడు ఆచరించాలి. అందులో 3, 4, 5 విషయాలు ఉన్నాయి. మొదటిది సమరసత. కుల భేదముతోటి, ప్రాంతీయ భేదాలతోటి, భాషా భేదాలతోటి, ఆర్థిక పరమైనటువంటి ఉన్నతి, భేదవాడు అనేటువంటి భేదభావంతో, విద్యతో సంబంధించినటువంటి హోదాతోటి, ఈ భేదభావాలు లేకుండా 145 కోట్ల మందిని ఇందాక నేను చెప్పినట్టుగా ప్రపంచంలోని అత్యంత సనాతనమైనటువంటి ఒక శ్రేష్ఠ భారతదేశానికి వారసులము అనేటటువంటి స్పృహతోటి ప్రతి వ్యక్తి వ్యవహరించాలి. దీన్నే సామాజిక సమరసత అంటారు. మన హిందూ సమాజంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, ఇవి మధ్యలో వచ్చాయి. ఇప్పుడున్నటువంటి అస్పృశ్యతో కూడినటువంటి అంటరానితనం ఏదైతే ఉందో మన రామాయణంలో లేదు, మన మహాభారతంలో లేదు, అలాగే మహాపురుషుల జీవితంలో లేదు, అలాగే మన తత్వాల్లో లేదు. మనం ఇక్కడ కడప జిల్లాకి సంబంధించిన ఉన్నాం. మన అన్నమాచార్య కీర్తనలో ఉంది, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఆ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు అందరి మీద సమానంగా పడతాయి. ఇంకా నువ్వెందుకు కులభేదాన్ని పాటిస్తావు? నిద్ర అందరికీ ఒకటే, నువ్వెందుకు కులభేదాన్ని పాటిస్తావు? మన వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పారు అందరూ సమానమే అని చెప్పేసి. కాబట్టి మనము హిందూ ధర్మములో లేని దానిని అనవసరంగా పాటిస్తూ హిందూగా జీవన విధానాన్ని కొనసాగించట్లేదు. ఎందుకంటే హిందువు అందరినీ హక్కున చేర్చుకొని అందరూ సుఖంగా జీవించడానికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవన విధానం. ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశం ఉంది. ఇజ్రాయెల్ అనే దేశము 2000 సంవత్సరాల క్రితము వాళ్ళ భూమి నుంచి వాళ్ళ తరిమి కొడితే ప్రపంచంలో చెల్లా చెదురై వెళ్ళిపోయారు. అనేక దేశాలకు వెళితే అలా కొద్దిమంది భారతదేశానికి కూడా వచ్చారు. భారతదేశానికి వచ్చినటువంటి ఆ ఇజ్రాయేల్ వాళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు జీవించడానికి కావాల్సిన అన్ని రకాల వ్యవస్థల్ని భారతదేశం చేసింది. అందుకోసం ఈరోజు ఇజ్రాయెల్ రాజ్యాంగంలో వాళ్ళు రాసుకుంటారు, మేము ప్రపంచం అంతా వెళ్తే మమ్మల్ని హక్కున చేర్చుకొని స్వేచ్ఛగా బతకనించినటువంటి ఏకైక దేశము భారతదేశం అని చెప్పేసి వాళ్ళ రాజ్యాంగంలో రాసుకొని అనేక సందర్భాల్లో అంతర్జాతీయ వ్యవహారాల్లో భారతదేశానికి ఎటువంటి మొహమాటము లేకుండా సమర్థించినటువంటి దేశం ఎవరంటే
ఇజ్రాయిల్. ఇది ఎందుకు చెప్పానంటే ప్రపంచ దేశాల దగ్గర నుంచి అందరినీ హక్కున చేర్చుకొని సుఖంగా జీవించడానికి అవకాశం ఇచ్చినటువంటి హిందూ దేశము. అటువంటి భేదభావాలు లేనటువంటి హిందూ సమాజము భారతదేశము నిర్మాణము కావాలి. అందరినీ సమానంగా చూడటం హిందువులు ఒక్కటే కాదు, 140 కోట్ల మంది మతముతో సంబంధం లేకుండా, సాంప్రదాయాలతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడటము, ఇది అందరికి అలవాటు కావాలి. రెండవది కుటుంబము. అసలు భారతదేశం అంటేనే కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో ప్రపంచంలో ఇంకెవరికి లేదు. ఒక్క పశువులు మాత్రము తన తల్లి యొక్క పాలు తాగేంతవరకు ఆ బిడ్డకి తల్లి బిడ్డ సంబంధం. ఆ పాలు మరిచిన తర్వాత పశువులకి ఇంకా సంబంధం లేదు. కానీ మానవుడు ఒక్కసారి జన్మించిన తర్వాత ఇంట్లో ఉండేటువంటి రక్త సంబంధాల కారణంగా నాన్న అమ్మతో పాటుగా నానమ్మ, తాత, జేజి, బాబాయి, పిన్ని, పెద్దమ్మ, బాబాయి కొడుకు, అన్నలు, తమ్ముళ్ళు, బావలు, బావమరుదులు, ఇంత పెద్ద బంధముతోటి జీవించే ఏకైక జీవి. ఆ విధంగా మానవుడిగా జీవించడానికి ఆధారము ఈ రక్త సంబంధము, కుటుంబ బంధం. ఎవరైతే కుటుంబం కోసం జీవిస్తాడో అతనే దేశం కోసం, ధర్మం కోసం జీవించగలుగుతాడు. భారతదేశం ప్రపంచంలో గొప్పది కావాలంటే భారతీయులందరి యొక్క కుటుంబ వ్యవస్థ ఏదైతుందో దీన్ని నిలబెట్టుకోవాలి. ఈరోజు దురదృష్టము, కుటుంబాల సంఖ్య ఇళ్లలో పిల్లల సంఖ్య తగ్గింది, బంధుత్వాలు కోల్పోతున్నాం. ఒక్కడే అమ్మాయి, ఒక్కతే అబ్బాయి, వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలకి మేనమామ లేడు, మేనత్త లేదు, బాబాయి లేడు, పెద్దనాన్న లేడు, వాళ్ళకు పుట్టేటటువంటి బావమరుదులు లేరు, మరదళ్ళు లేరు. ఇంకా ఎవరి కోసం వాళ్ళు జీవించాలి, ఎవరి కోసం వాళ్ళు స్పందించాలి? ఈరోజు మన కుటుంబ వ్యవస్థ తగ్గిపోవడం అంటే అర్థము యావత్తు మానవ జాతిని మనం కోల్పోతున్నాం. కుటుంబం ఎలా ఉండాలి, వాళ్ళ మధ్య బంధాలు ఎలా ఉండాలి తర్వాత మాతాజీ చెబుతారు. కానీ కుటుంబ వ్యవస్థని మనం నిలబెట్టుకుంటేనే భారతదేశం ప్రపంచంలో శ్రేష్టంగా ఉండగలుగుతుంది. ఇది రెండవది. మూడవది పర్యావరణం. అసలు హిందుత్వం అంటేనే పర్యావరణం. ప్రకృతిని కాపాడుతూ ప్రకృతికి అనుకూలంగా జీవించేది హిందూ ధర్మం. మన పండగలు కావచ్చు, మన ఆచారాలు కావచ్చు, జీవన విధానం కావచ్చు, ప్రకృతికి భిన్నంగా కాదు. ఈ ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతిలో మిగిలిన జీవరాశులకి ఎలా హక్కు ఉంటుందో మనకు కూడా అంత మాత్రమే హక్కు ఉంది. దీన్ని దురుపయోగం చేసుకోవడానికి మనిషికి హక్కు లేదు. నీకు తెలివి ఉందని చెప్పేసి ఈ ప్రకృతి వనరులని దురుపయోగం చేయకూడదు అని చెప్పేసి హిందూ జీవన విధానం మనకి ప్రకృతిలో మమేకమయ్యే జీవన విధానం చెప్పింది. అందుకే చెట్టుని పూజిస్తాం, రాయిని పూజిస్తాం, రప్పని పూజిస్తాం, పాముల్ని పూజిస్తాం. చరాచర సృష్టిలో ప్రతి దానిలోనూ ఆ దైవాన్ని చూసి ఆ విధంగా అందరినీ సుఖంగా జీవించడానికి కావలసినటువంటి పర్యావరణ విధానాన్ని మన జీవనంలో అడాప్ట్ చేసుకుంది హిందూ జీవన విధానం. అయితే దురదృష్టం, పాశ్చాత్య మోజులో పడి ఈరోజు పర్యావరణాన్ని మనమే నాశనం చేస్తున్నాం. 30 సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ లేదు. ఈ ప్లాస్టిక్ ఈరోజు చూస్తున్నాం నగరాల్లో. ఊరంతా ఒక ఎత్తు, ఊరి చివర ఉండేటటువంటి దెబ్బ ఒక ఎత్తు. అంతకుముందు ఏమైంది ఈ దెబ్బ? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ దెబ్బ? ఈ ప్లాస్టిక్ కారణంగా. ఆధునికత పేరుతోటి, అభివృద్ధి పేరుతోటి ఈరోజు మనిషి ఈ విధంగా ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానాన్ని గడుపుతున్నాం. అందుకోసమే ఓ పక్క చెట్లను పెంచాలి. హిందూ జీవన విధానంలో చెట్లను పూజిస్తాం. మన ఊర్లో కూడా చెట్టుకి పసుపు కుంకుమ పెట్టి ఆడబిడ్డలాగా చూసుకుంటాం. ఆ విధంగా ప్రకృతితో మమేకమైన జీవన విధానం మనది. ఇక పండగల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇంకో పక్క ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. గడిచినటువంటి ఈ 15 సంవత్సరాల్లో మన గ్రామాల్లో కూడా ఎందుకు ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చాయి, ప్లాస్టిక్ గ్లాసులు వచ్చాయి. ఇంటికి వస్తే మన బంధువుకు కూడా పేపర్ వేసి అన్నం పెడుతున్నాం. ఇది మనకు సంస్కారం హిందుత్వం నేర్పిందా? అయిన వాడికి ఆకుల్లో కాని వాడికి కంచాలని చెప్పి సామెతను వదిలేసి ఇది అంతకన్నా హీనంగా పేపర్లు పెట్టి కింద పెట్టి భోజనం పెడుతున్నాం. కాబట్టి అక్కడి నుంచి పర్యావరణానికి ఇందులో బాధ్యత ఉంది. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, నీటి సంరక్షణ చేయాలి. ఈరోజు మన గ్రామాల్లో కూడా ఒకప్పుడు బాయిల్లో నీరు, చెరువుల్లో నీరు, ఈరోజు క్యాన్లలో నీరు తెచ్చుకుంటాం. ఈరోజు భారతదేశంలో మూల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా మినరల్ వాటర్ పేరుతోటి, మరి మినరల్ వాటర్ ఎలా తయారవుతుంది? 1 లీటర్ నీరు తయారు కావాలంటే మీరు ఎప్పుడైనా వాటర్ ప్లాంట్లో చూడండి, 2 లీటర్ల నీళ్లు వృధాగా పోతుంది. అంటే మీరు ఒక 100 గ్రాముల నీటిని వృధా చేస్తున్నారంటే దాన్ని పంపు చేయడానికి ఉపయోగించిన కరెంటు, అందుకోసం ఉపయోగించిన కెమికల్స్, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసిన వ్యవస్థ, ఇంత దురుపయోగం మనం చేస్తున్నాం. కాబట్టి జల సంరక్షణ, ఈ 3 మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడము, నీటిని జాగ్రత్తగా వాడుకోవటం, ఈ 3 విషయాల్లో భారతదేశం 140 కోట్ల మంది జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే భారతదేశం సమృద్ధి అవుతుంది. ఇంకా 4వది స్వతంత్రము, స్వాభిమానము, స్వవేష,
స్వభాష, స్వరాజ్యము, మనదైనటువంటి తంత్రము, మనదైన వ్యవహారము, మనదైనటువంటి వేష, మనదైనటువంటి భాష. ఇంట్లో ఏ పేరుతో పిలిపించుకుంటున్నాం? శవంగా ఎక్కడో ఈజిప్ట్ లో ఉండేటువంటి శవాన్ని మమ్మీ అంటారు. కానీ నన్ను కూడా మమ్మీ అని, శవంగా అని చెప్పేసి తల్లే మమ్మీ అని పిలిపించుకుంటుందా? అమ్మ అని ఆప్యాయంగా పిలిపించుకుంటుందా? నువ్వు మూర్ఖుడివి అని చెప్పడమే డాడీ అంటే. కానీ నా డాడీయే మూర్ఖుడు నన్ను అని పిలువని చెప్పేసి పిలిపించుకుంటున్నామా? తెలుగులో నానా అని పిలిపించుకుంటున్నామా? అక్కడి నుంచి మన స్వాభిమానం ప్రారంభమవుతుంది. ఇంట్లో మాతృభాష, అమ్మ ఏది మాట్లాడితే అది మాతృభాష. అటువంటి మాతృభాష అలవాటు కావాలి. ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యము, ప్రభుత్వం వైపు నుంచే విశేష ప్రయత్నం చేసి ఇంగ్లీషుని మన మీద బలవంతంగా రుద్దుతున్నారు. ముందు మాతృభాష రావాలి, ఆ తర్వాతే ప్రపంచాన్ని జయించడానికి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. బ్రిటిష్ వాడి కంటే, అమెరికా వాడి కంటే మనం ఇంగ్లీష్ గొప్పగా మాట్లాడతాము. అయితే మన మాతృభాషని వదలకూడదు. మాతృభాషని వదులుతున్నామంటే సంస్కృతిని వదులుతున్నట్టు. కానీ ఆ సంస్కృతిని కాపాడాలంటే మాతృభాష. ఇంట్లో వాడే వస్తువులు, ఏ వస్తువులు వాడుతున్నాం? మన పెహల్గాములో, కాశ్మీర్లో భారతదేశంలో నలుమూలల నుంచి వచ్చినటువంటి యాత్రికుల్ని మతం చూసి మరీ చంపారు. వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో? ఆ ఉగ్రవాదులకి పాకిస్తాన్ తయారు చేసి భారతదేశం మీదకి ఉసిగొలిపింది. ఆ సమయంలో మన దేశ ప్రధానమంత్రి గారు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజలకు ఒక పిలుపిచ్చారు. ఈ దేశం యొక్క తల్లుల యొక్క నుదిటి సింధూరాన్ని కాపాడే బాధ్యత, మళ్ళొక్కసారి చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి, ఈ దేశం యొక్క తల్లుల యొక్క నుదిటి సింధూరాన్ని కాపాడే బాధ్యత సరిహద్దుల్లో ఉండే సైనికులు మాత్రమే కాదు, ఆ సైనికులకి, ఆ విదేశీ సైనికులకి బలాన్ని ఇస్తున్నటువంటి ఆ పాకిస్తాన్కి ఎవరైతే వెన్నుదన్నుగా ఉంటున్నారో, ఆ అమెరికా యొక్క, ఆ చైనా యొక్క వస్తువుల్ని మీరు బహిష్కరిస్తేనే అప్పుడు మీరు నిజమైనటువంటి స్వాభిమానము, స్వతంత్రము, మనదైన యొక్క బాధ్యతను నిర్వర్తించినట్టు. మీరు అమెరికా వస్తువులు వాడుతూ, చైనా వస్తువులు వాడుతూ భారతదేశం మీద పాకిస్తాన్ దాడి చేస్తుందంటే కారణము మనము సహకరించేటువంటి ఆర్థిక వ్యవస్థ. కాబట్టి సామాన్య భారతదేశపు 145 కోట్ల మంది మీ ఇంట్లో రిన్ సబ్బు వాడుతున్నారా? కాల్గేట్ పేస్ట్ వాడుతున్నారా? లిరిలు వాడుతున్నారా? ఏం వాడుతున్నారో ఒకసారి చూసుకోండి. అవన్నీ విదేశీవి. మన డబ్బులన్నీ అమెరికాకి, రష్యాకి, చైనాకి వెళ్తున్నాయి. కాబట్టి కొనేటప్పుడు స్వదేశీ వస్తువులు, ఇంకా మంచిది మన లోకల్లో జరిగే వస్తువులు. అందుకని వోకల్ ఫర్ లోకల్, స్థానిక వస్తువులను ప్రోత్సహించాలి. ఎందుకంటే నువ్వు నిజమైన దేశభక్తుడు అంటే, ఈ దేశానికి నిజమైన పౌరుడివి, నీ బాధ్యత నిర్వర్తించడం అంటే ఈ దేశంలో తయారయ్యేటటువంటి వస్తువులు వాడాలనేటువంటి స్పృహ నీకు లేకపోతే కొద్దిగా ప్రపంచ పరిజ్ఞానాన్ని పేపర్లు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు అమెరికా మన మీద, మన దేశం నుంచి తయారయ్యే వస్తువులు అమెరికా వెళ్ళాలంటే మన దాని మీద 200% పన్నులు వేస్తుంది. అంటే మన ఉత్పత్తులు కొనడానికి వీల్లేదని చెప్పేసి. కారణం ఏమిటి? వాళ్ళ యొక్క పాల ఉత్పత్తులు మన దేశానికి పంపించడానికి. మన ప్రభుత్వం పాల ఉత్పత్తులు అవసరం లేదు. పాల ఉత్పత్తులు అంటే మన గ్రామ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయటం. అందుకని ప్రభుత్వం దాన్ని ఒప్పుకోలేదని చెప్పేసి 200% పన్నులు వేస్తోంది అమెరికా. మరి అమెరికాకి సమాధానం చెప్పాలంటే మన స్వాభిమానాన్ని మనం ప్రదర్శిస్తే ప్రపంచం మన అవసరం ఉంది తప్పితే ప్రపంచానికి మన అవసరం కొద్దిగా మాత్రమే ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి భారతీయుడు. అందుకని స్వాభిమానము. మన పండగలు ఏం జరుపుతున్నాం? పుట్టినరోజు పండగ ఏం జరుపుతున్నావు? తిథి ప్రకారం జరుపుతున్నావా? ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారమా? నువ్వు ఏ తిథిని పుట్టావో ఆ తిథి నీ జాతకాన్ని నిర్ణయం చేస్తుంది. ఆ గ్రహగతులు నీకు ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ గ్రహగతుల సమయంలో నువ్వు పెద్దల దగ్గర ఆశీర్వచనం తీసుకోకుండా, దేవీ దేవతలకు నువ్వు ఆ సమయంలో పూజ చేయకుండా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇంకొక రోజు తిథి ప్రకారంగా పూర్తి చేస్తే నువ్వు ఎలా హిందూ అవుతావు? అసలు నీ జాతకం ప్రకారంగా నీ శాంతి ఎలా చేకూరుతుంది? అటువంటి పుట్టినరోజు దగ్గర నుంచి పూజారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాన్ని డబ్బులు ఇచ్చి మరీ ముహూర్తం పెట్టించుకుంటాం, వివాహ ముహూర్తాన్ని. మరి తర్వాత సంవత్సరాన్ని ఏం జరుపుతున్నావు? ఇంగ్లీష్ తిథి ప్రకారం డేట్ ప్రకారంగా వివాహ మహోత్సవాన్ని జరుపుతారా? మీ ఇద్దరికి గ్రహాలను చూసి ముహూర్తం పెడితే ఆ ముహూర్త సమయంలో దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోకుండా ఇంకొక రోజు వెళ్ళి పూజ చేసుకుంటున్నావు అంటే నువ్వు హిందూగా జీవించట్లేదని అర్థం. మన రేపు ఈరోజు 31, ఈరోజు రాత్రి మీరు నూతన సంవత్సరం ఈ రోజు చెబుతారా? ఉగాది రోజు చెబుతారా? ఈరోజు మీరు అందరూ ఇంటికి వెళ్ళి ఇంగ్లీష్ నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు చెబుతారా? రేపు ఉగాది రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతారా? ఇది మన దేశ స్వాభిమానము. మన ఇంటి ముందు వేసే ముగ్గు నీ సంస్కృతికి ప్రతిబింబంగా ఉందా? విదేశీ సంస్కృతికి నువ్వు బానిసవై ఉన్నావా? భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా
ఇంకా భారతీయులు బానిసత్వంలో ఉన్నారంటే మన దేశాన్ని ఇంకెవరూ కాపాడలేరు. కాబట్టి కొద్దిగా ఆలోచించుకోవాలి. ఈ విధంగా స్వతంత్రము, దేశ వ్యవహారాల దగ్గర నుంచి మన ఆర్థిక వ్యవస్థ వరకు ఈ స్వాభిమానముతోటి భారతదేశం జీవించాలి. 145 కోట్ల మంది జీవించాలి. ఇది రాష్ట్రీయ స్వయం కోరుకునేటటువంటి. చివరిది పౌర విధులు. ప్రపంచంలో మన దేశానికి రాబోయే రోజులు అందరూ వస్తారు. ఈ మధ్య నేను ఒక 2 వీడియోలు చూశాను. ఒక వీడియో, ఒక అమెరికా మహిళ తన బిడ్డకి భారతదేశానికి వస్తేనే తనకి మంచిదైనటువంటి సంస్కృతులు బిడ్డకి వస్తాయి అని చెప్పేసి ఆ బిడ్డ యొక్క విద్య భారతదేశంలో జరగాలని ఇక్కడికే వచ్చి చదువుకోవడానికి బిడ్డతో సహా జీవించింది. ఇంకొక మహిళ, డచ్ మహిళ, భారతదేశాన్ని 10 రోజుల పాటు సందర్శించింది. అనేక ప్రాంతాలు తిరిగింది. తిరిగిన తర్వాత ఒక వీడియో తయారు చేసి ఆమె పెట్టింది. ఏం పెట్టిందంటే, ఇంకెవ్వరూ భారతదేశానికి రావద్దు అని చెప్పేసి ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఈ 10 రోజుల్లో ఆమె ఎక్కడెక్కడైతే తిరిగిందో ఆమెకి ఏదైనా వస్తువు కొనాలంటే నాసిరకం వస్తువు అంట కట్టారు, ఎక్కువ ధర చెప్పారు. బస్సుల్లోనూ, కారుల్లోనూ, ఆటోల్లో తిరుగుతున్నప్పుడు ఒక సాటి మహిళ పట్ల, ఎందుకంటే హిందూ ధర్మం మహిళని ఉన్నత స్థానంలో చూస్తుంది, కానీ విదేశీ మహిళ పట్ల వ్యవహరించాలి తీరులో వ్యవహరించకుండా చిల్లరగా వ్యవహరించారు, అసభ్యంగా వ్యవహరించారు. విసిగిపోయి ఆ వీడియోలో ఏం చెప్పిందంటే, ఇంకెవరూ భారతదేశానికి రావద్దు. ఈ దేశం యొక్క ధర్మము, సంస్కృతి, శ్రేష్టతను చూసేమో తన బిడ్డకి ఈ సంస్కారాలు కోరుకోవాలని ఒక మహిళ చెబితే, ఇప్పుడున్నటువంటి ప్రజల యొక్క చిల్లర వ్యవహారాన్ని చూసి ఇంకెవరు భారతదేశానికి రావద్దని చెప్పారు. ఇక్కడ భారతదేశం ప్రపంచానికి జగద్గురువై నేతృత్వం వహించాలంటే ఒక కుగ్రామంలో ఉన్నటువంటి సామాన్య వ్యక్తి కూడా ఈ స్పృహతోటి లేకపోతే ప్రపంచంలో మన దేశం యొక్క పరువు పోతుంది. మన దేశం ఎంత గొప్పది అయినప్పటికీ సామాన్య వ్యక్తి యొక్క వ్యవహారము కారణంగా ఈ దేశం యొక్క గౌరవం పోతుంది. అందుకని ప్రతి వ్యక్తి ఈ స్పృహతోటి ఉండాలి. అందుకనే ప్రభుత్వపు నియమాలు పాటించేటప్పుడు కావచ్చు, ట్రాఫిక్ నియమాలు పాటించేటప్పుడు కావచ్చు, ప్రభుత్వానికి పన్నులు కట్టే విషయం దగ్గర నుంచి రాజకీయంగా ఓటు వేయాల్సిన సమయంలో ఆలోచించుకొని ఓటు వేసేటటువంటి జాతీయ స్పృహతోటి ఇట్లా ప్రతి సందర్భంలోనూ ఈ దేశము నేను ఒక కీలకమైనటువంటి వ్యక్తిని అని ప్రతి వ్యక్తి ఆ స్పృహతో వ్యవహరించాలి. ఈ 5 రకాల విషయాలు మళ్ళొకసారి చెబుతాను, అందరం పలుకుదాం. మొదటిది సామాజిక సమరసత. చెప్పండి. సామాజిక సమరసత. రెండవది కుటుంబము. మూడవది పర్యావరణము. ఇందులో చెట్లను నాటడము. చెప్పండి. రెండవది జలాన్ని సంరక్షించడము. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము. వాడటంలేదు, తగ్గించాలి. అలాగే స్వాభిమానాన్ని కలిగి ఉండటము. చెప్పండి. స్వాభిమానాన్ని కలిగి ఉండటం. స్వదేశీ వస్తువులు వాడటము. స్వదేశీ వస్తువులను వాడటం. అలాగే పౌర విధులు ఏవైతే మన బాధ్యతలనే వాటి పౌర విధులు పాటించడము. ఈ 5 రకాల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 5 సంవత్సరాలు, ఇప్పుడు నేను చెప్పినంత ఉపన్యాసం అంత తేలిగ్గా 5 విషయాలు పాటించడం కాబట్టి అందరము మన జీవితంలో అనుసరించాలి. ఎప్పటికప్పుడు అడుగు అడుగున ఈ స్పృహతోటి వ్యవహరించాలని రాష్ట్రీయ స్వయం సంఘ్ ఈ 100 సంవత్సరాలు అయిన సందర్భంలో భారతదేశం మళ్ళీ ప్రపంచంలో శక్తివంతం కావాలంటే ఈ 5 విషయాల్లో పరివర్తన వచ్చిన రోజున ప్రభుత్వాలు ఎంత చేసినప్పటికీ, ప్రభుత్వాలు ఏం చేసినప్పటికీ భౌతిక సంపదే, మంచి రోడ్లు వేస్తాయి, మంచి సౌకర్యాలు ఇస్తాయి, మంచి కోర్టులు ఉంటాయి, మంచి పోలీసు వ్యవస్థ ఉంటుంది, మంచి ప్రచార వ్యవస్థ ఉంటుంది, ఆనందంగా ఉండడానికి కావలసిన వ్యవస్థలు ప్రభుత్వం చేస్తుంది. కానీ ప్రజల యొక్క బాధ్యతని గుర్తుంచుకొని తమ హక్కులతో పాటుగా ఈ దేశం ప్రపంచంలో గొప్పదై అమెరికాని కాదు కదా, రష్యాని కాదు కదా, అందరినీ శాసించే స్థితిలో ఈ దేశం ఉండాలంటే ఏ కొద్దిమంది వ్యక్తులు, ఒక చిన్న సమాజము ఇది సాధ్యము కాదు. 145 కోట్ల మంది, 6,50,000 గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ మతముతోటి, భాషతోటి, సాంప్రదాయంతో సంబంధం లేకుండా, హోదాలతోటి సంబంధం లేకుండా ఈ భారతదేశం, విశాల భారతదేశం శాశ్వతమైనటువంటిది, ప్రపంచంలో చిరకాలం ఉండాలి, ప్రపంచానికి నేతృత్వం వహించాలి, ప్రపంచానికి అన్నపూర్ణ కావాలి అనేటటువంటి సామూహిక సంకల్పం చేసుకున్న రోజున భారతదేశం ప్రపంచానికి నేతృత్వం వహిస్తుంది. నేతృత్వం వహిస్తే ఏమిటంటే, మన కరోనా వచ్చిన సమయంలో, కరోనా అనేది తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి చైనా ప్రపంచం మీద వదిలిన వైరస్ అయితే ఆ వైరస్ ని ఆపడానికి వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది. భారతదేశం వేగంగా కనుక్కున్నది. ఇది కూడా ఒక గొప్ప విషయము. అంతరిక్షం దాకా వెళ్తున్నాం, బుధ గ్రహం మీదకి వెళ్ళాం, చంద్రగ్రహణం మీదకి వెళ్ళాం. వైద్య రంగంలో కూడా
ఔషధాన్ని కనుక్కోగలిగినటువంటిది. అయితే అమెరికా కనుక్కున్నది, ఇంగ్లాండ్ కనుక్కున్నది, చైనా కూడా వ్యాక్సిన్ కనుక్కున్నది. ఆ 3 దేశాలు ఆ బాధాకరమైనటువంటి ఆ సమయంలో ప్రపంచాన్ని తమ కంట్రోల్లో ఉంచుకోవడం కోసం ఆంక్షల పేరుతోటి ఆ ఔషధాన్ని ఇవ్వడానికి సిద్ధపడితే, మరి భారతదేశం కనుక్కున్న వ్యాక్సిన్ ఏం చేసింది? 145 కోట్ల మందికి 2 సార్లు డోసులు ఇస్తూ ప్రపంచంలో 150 పైన దేశాలకి వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచంలో ఉండేటువంటి అందరి ప్రజల్ని ప్రాణాలని కాపాడినటువంటి ఆ విధమైనటువంటి సౌహృదయం కలిగినటువంటి భారతదేశం. ఈ విధంగా భారతదేశం నేతృత్వం వహిస్తే ప్రపంచానికి కలిగేటటువంటి విశ్వ కళ్యాణం అది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము సామాన్య వ్యక్తులం, మాది ఒక చిన్న కుగ్రామం, ప్రపంచానికి మాకేం సంబంధం లేదు అనుకోవడానికి సంబంధం లేకుండా అందరము ఈ దేశ ఉన్నతి కోసం కాపాడబడిన రోజున ఇక్కడ ఉన్నటువంటి భారత మాత యొక్క జెండా ప్రపంచం అంతా రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ విధంగా రెపరెపలాడటానికి మనందరి సామూహిక సంకల్పం చేసుకోవడం కోసం హిందూ సమ్మేళనం ఈ సందేశాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఈ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క 100 సంవత్సరాల గమనం ఇంకొద్ది ముందుకెళ్తుంది. ఆర్ఎస్ఎస్ ముందుకెళ్ళటం అంటే అర్థము సంస్థగా దానికి గొప్పతనం అవసరం లేదు, భారతదేశం ప్రపంచానికి నేతృత్వం వహించటము. ఆ దిశలో మనందరము కూడా చేయి కలిపి దీన్ని అర్థం చేసుకొని ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరము ప్రయత్నం చేద్దాం. ఇది రాజకీయంతో సంబంధం లేదు, రాజకీయ అధికారం కోసం కాదు, మన భారతదేశ ఉన్నతికి. ఆ దిశలో మీరందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకునే ముందు అందరం ఒక్కసారి గట్టిగా చూద్దాం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనకు శ్రీనివాసరెడ్డి గారు చేసిన మార్గదర్శనం చాలా చక్కగా తీసుకెళ్దాం. ఇది మనం ఆచరిద్దాం. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ 10 మందికి షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి.